సిక్కిం సరిహద్దులలో చైనా ఏమన్నా ఘాతుకానికి పాల్పడిందా, లేదా మన వాళ్ళు చైనాకి సంబంధించిన దళాల మీద అన్నట్టు కొన్ని బయటికి రావు, ఎప్పుడో బయటకు వస్తుంటాయి. అనేక ఘర్షణలు ఇంటర్నల్గా జరుగుతుంటాయి. పెద్ద యుద్ధం అయితే మాత్రమే బయటకు వస్తుంటుంది. గాల్వన్లోయలో కూడా మొదటి గొడవ పడ్డది రాలేదు, అంతా అయ్యాక వచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2 వారాలలో భారీ పేలుళ్ళు దాదాపుగా 14 నుండి 15 పేలుళ్ళు వినిపించినాయట. ఒకటి మన 18వ తారీఖున తంబీ వ్యూ పాయింట్ దగ్గర, అటు చైనా టూరిస్టులు వస్తుంటారు, ఇటు మన టూరిస్టులు వెళ్తుంటారు. అక్కడ ఆ రోజున దాదాపుగా పెద్ద ఎత్తున మంటలు పొగ సంభవించింది. అక్కడ పేలుళ్ళ శబ్దాలు విన్నారు. మళ్ళీ జనవరి 21 అంటే ఇవాళ కుపు ప్రాంతంలో ఇలా 14 నుంచి 15 ఎక్స్ప్లోజన్స్ వచ్చినాయి అన్నటువంటిది లోకల్స్ చెప్తున్నారు. చైనీస్ అటుపక్కన ఉన్నారు, చైనీస్ సైన్యం, ఇటు పక్కన మన సైన్యం ఉంది. అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అన్నది చర్చనీయాంశంగా మారి ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటి ఇది ఖచ్చితంగా ఇది ఇండో టిబెట్ బార్డర్లో జరిగినటువంటి అంశం. ఏంటి ఎందుకు జరిగింది, అది చైనా వాళ్ళు తగలబెట్టారా, లేకపోతే మన వాళ్ళు వాళ్ళని ముందుకు రాకుండా చేశారా, లేదా టూరిస్టులు ఎవరన్నా కావాలని తగలబెట్టారా, లేదా విద్రోహ చర్య అనేది మాత్రం తెలియలేదు.